ఎవరినే పట్టుకున్నారు? మరెవరనుకున్నారు? లేచిపోయిన మీ పెళ్ళ వచ్చి కాఫీ తెచ్చింది అనుకున్నారా? అలా మీదికి ఎక్కేస్తావే రోడ్ రోలరా? పరుపులా మెత్తగా ఉన్నావని. పిచ్చి పిచ్చిగా మాట్లాడి నా శీలం చెడగొట్టుకో. అసలు ఎవరితో నువ్వు? ఇంకోసారి అలర్ట్ చేసావంటే నేను వెళ్ళిపోతాను. ఆ వెళ్ళు, పేడ వదిలిపోతుంది. కట్టుకున్న భార్య నీ కంటికి పీడలా కనిపిస్తుందట్రా? నిన్నింత పద్ధతిగా పెంచింది కట్టుకున్న పెళ్ళాన్ని హింసించడానికా? అయిన వాళ్ళని ఆస్తిపాస్తులన్నింటినీ వదులుకుని ఆడపిల్ల అత్తింటికి వచ్చేది మన ఆదరణ అభిమానం కోసం. అవి ఇవ్వకపోగా దాని ఒక ఈగలాగా దోలాగా చూస్తావా? ఇదేనా నీ సంస్కారం? ఆవేశపడకమ్మా, టాబ్లెట్ వేసుకుని ఎందుకురా నాకు మందులు? నీ అవకతవకల సంసారం చూడటానికా? ఇప్పుడు ఏమైందమ్మా? భార్యాభర్తలు అన్నాక చిలిపి గొడవలు రాకుండా ఉంటాయా? అవునమ్మా, ఇలా చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోతావు ఎందుకు? డాక్టర్ గారు ఏం చెప్పారు? మాత్రలు వేసుకుని పద పద పదమ్మా, పద పద. ఓయ్, ఏంటి ఇందాకేదో పీడన్నావు, వెళ్ళిపోమన్నావు? వెళ్ళిపోనా? నువ్వు పీడ కాదు తల్లి, నా నెత్తి మీద దేవతవి. ఇక్కడే ఉండిపో, కొట్టానంటే. దీన్ని ఏమైనా తిట్టినా బయటికి పంపించాలని చూసినా అమ్మ ప్రాణాల మీదకి వస్తుంది. ఇప్పుడు ఎలా? అంతా నా కర్మ. ఎవరు నువ్వా? నువ్వా? ఇంటి నుంచేనా? ఇంటి నుంచా? అంకుల్ ఎలా ఉన్నారా? రేపా? రోజా రోజా ప్లీజ్ రోజా, నేను చెప్పేది విను రోజా, నా మాట విను రోజా. వినను. అదెవరితో మన ఇంట్లోకి రావడం ఏమిటి? దాన్ని అత్తయ్య కోడలు అనుకోవడం ఏమిటి? ఈ కాసి మధ్యలో కథలు నేను నమ్మను. నాకేదో అనుమానంగా ఉంది. వెంటనే నేను మా నాన్నకి ఫోన్ చేసి పిలిపిస్తాను. అయ్యా బాబోయ్, మీ నాన్న ఇక్కడికి వచ్చాడంటే కొంపలు ఎదిరిపోయేలా అరుస్తాడు. మా అమ్మ గుండె పగిలి ముక్కలైపోతుంది. అంత పని చేయకు రోజా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు ఇటు నుంచి భద్రాచలం వెళ్ళిపో. 4 రోజుల్లో అమ్మ వాళ్ళని ఊరికి పంపించి తర్వాత దాని సంగతి నేను చూస్తానుగా. పొయ్యి మీద ఉన్న కూరని పొరుగురులో ఉన్న పెరవిటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేది మా బామ్మ. దాన్ని మీ పక్కన పెట్టి నేను భద్రాచలం వెళ్ళాలా? ఏం పాసిబుల్? అయితే ఓ పంచి 4-5 రోజులు ఇదే హోటల్ ఉండిపో. కట్టుకున్న పెళ్ళాన్ని అన్ని రోజులు హోటల్లో ఉండమంటారా? రోజా, నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇలాగే మాట్లాడితే అక్కడ మా అమ్మ బలైపోతుంది. అంత మాట అనకండి. అయితే నేను చెప్పినట్టు విను. కాదు, నేను చెప్పినట్టుగానే మీరు వినాలి. ఏమిటది? ఆ పిల్ల మీకు ఏ మందో మాకో పెట్టకుండా, ఏ మత్తు మందు వచ్చి మనసు వెక్కకుండా మీ పక్కనే ఉంటే అన్ని పనులు చూసుకుంటానండి. ఏమిటి? పక్క నుండి చూసుకుంటావా? ఎలా? మీ భారీగా కాదులండి, మన ఇంట్లో పని మనిషిగా. రోజా, నీ ఇంట్లో నువ్వు పని మనిషిగా చేస్తావా? 5 రోజులే కదండి, ఆ తర్వాత ఏటో దాన్ని తన్ని తరివేస్తారుగా. నేను పని మనిషిగా చేసేది నా ఇంట్లో నా వాళ్ళ కోసమే కదండి. రోజా, నువ్వు ఎంత మంచిదానివి రోజా, మై స్వీట్ రోజా. ఏమిటో ఈ పట్నవాసాలు? పని మనుషులు కూడా నెల తరబడి సెలవులు పెట్టి ప్రాణాలు తీసేస్తుంటారు. పని మనిషి ఈ రోజు వచ్చేస్తానంది మావయ్య. ఆ పని మనిషి అందరిలాంటిది కాదు, చాలా మంచిది. అవును, ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఏమైంది? ఏమిటండి, ఏదో పని మనిషి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు తెగ హైరాణ పడిపోతున్నారు. ఏం చెప్పంటాం? అంట్లు తోట దగ్గర నుంచి అన్ని పనులు తన పెళ్ళమే చేస్తున్నట, అందుకని భరించలేకపోతున్నాడట నీ పుత్రత. ఇలాంటివన్నీ తమతో చెప్పరగా నన్ను ఊకే చంటేస్తున్నాడు. అగో, ఎవరో దొరసనం వచ్చింది మన ఇంటికి. ఎవరు ఎవరు కావాలి? అదేనమ్మా, నేను చెప్పాగా ఇప్పుడు అప్పుడు దిగిపోతుంది మన పని మనిషి అని. గుండమని ఏమయ్యే? ఈ అమ్మాయి పని మనిషా? అవునమ్మా. అలా కనిపించటం లేదే. అలా కనిపించట్లేదంటావేంటి? పట్నం పని మనుషులు అంటే మన ఊరు ఎల్లమ్మ పుల్లమ్మలాగా ఉంటారేంటి? అలాగే ఉంటారు. ఎంత పట్నం పని మనిషి అయితే మాత్రం ఆ చీర, ఆ నగలు, ఆ పువ్వులు, ఆ లిప్స్టిక్. అబ్బబ్బబ్బబ్బ, ఆడవాళ్ళతో వచ్చిన సమస్య ఇది. ప్రతిదానికి నగలు, చీరలు, పూలు తప్ప వేరే పనే లేదు. పాపం అమ్మాయి భర్త దుబాయ్లో పనిచేస్తున్నాడు, కావలసినంత సంపాదిస్తున్నాడు, అక్కడి నుంచి పంపిస్తున్నాడు. నీకెలా తెలుసు? అవును అవును, నేనే చెప్పానమ్మా. ఈ పిల్ల వాళ్ళకం చూస్తుంటే పని పాట చేస్తుందా అని. లేదండి, అన్ని పనులు చేస్తాను. ఇగో, నువ్వు ఏం పనులు చేయాలో నేను చెప్తలే. నేను ఈ ఇంటికి పెద్ద పని మనిషిని. ముందుగా నాకు దండం పెట్టుకో. నోరు మూసుకుని పని అమ్మాయి గారిని లోపలికి తీసుకెళ్ళు.
పనమ్మాయి గారా? అబ్బబ్బబ్బా ఏదో తెలియక నోరు ధరలేవే. ఇలాంటప్పుడు కూడా పని మనిషి గౌరవ అనక పని మనిషి అంటారేంటి? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అమ్మాయి, నీ మొగుడు నిన్ను దుబాయ్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? అది నా మొగుడు అమ్మా దీని మొగుడు విడిచిపెట్టిండేమో. అంటే అదే మనీ అన్నమాట. మన ఇంట్లో విడిచిపెట్టడం ఏమిట్రా? అదేనమ్మా, దీని మొగుడికి దీన్ని దుబాయ్ తీసుకెళ్ళడం కుదరలేదు, అందుకే నన్ను ఉంచుకోమన్నాడు. చిచి, నిన్ను ఉంచుకోమన్నా ఏమిట్రా? అది కదమ్మా, చూడు నేను చాలా మంచివాడిని కదా, అవును. అందుకే నన్ను నమ్మి దీన్ని జాగ్రత్తగా చూసుకోమని మన ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళాడు. ఓహో అదా. పాపం చూసావా విశాల, తన భర్తను గుర్తు చేసేసరికి ఎలా ఏడుస్తుందో. శ్రీరామచంద్ర, అమ్మాయి నీ మూడు త్వరగా వచ్చేస్తాడు కానీ మా ఇంట్లో ఎడవకమ్మా. పెట్టి తీసుకుని లోపలికి వెళ్ళు. ఏతృత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారాయామాస సుప్రీతో రాఘవం ప్రైతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్షం జపేదం. పొద్దున్నే న్యూస్ పేపర్ చదువుతుంటే దేశం మీద శ్రద్ధ పుట్టిందేమిటా అనుకున్నా. ఇందుకా? ఇదిగోండి ఆదిత్య హృదయం చదువుకోండి, ఆరోగ్యం బాగుపడుతుంది. ఇది నేను ఎక్కడ చదవగలను? కావాలంటే కృష్ణ కృష్ణ అంటానంతే. కృష్ణ కృష్ణ అంటారా? ఏ రామా రామా అనకూడదా? రాముడైతే ఏకపత్నివ్రతుడు, మీకు పనికిరాడు. కృష్ణుడైతే 16,000 నూరుగురు. అదే రవి రవదన్ నిరీక్ష రామం. ఏమిటి జాకెట్? ఎన్నిసార్లు చెప్పాలి? సరిగ్గా ఇస్త్రీ చేయడం తెలీదా? యాదయ్య, రే యాదయ్య, ఏం కావాలండి? ఏయ్, నువ్వు ఆగు. ఎక్కడికి దూసిపోతున్నా? ఆయన పిలిస్తేను యాదయ్య లేడని. యాదే లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు బాత్రూంలోకి? వాడి పెళ్ళం లేదు. అమ్మాయి దివ్యలు, అబ్బాయి బాత్రూమ్ లో కేకలేస్తున్నాడు చూడమ్మా. సోపది ఉందో లేదో చూడు, వీపుతావు. అబ్బబ్బా ఎందుకే అనవసరంగా వాడి మీద కేకలేస్తావు? నేను ఖాళీగా ఉన్నానుగా, వాడికి ఏం కావాలో నేను చూస్తాను. నువ్వు వెళ్ళి. మీరు నేను ఎందుకండి? వాడికి పెళ్ళం లేదు. ఉంది, అది ఎక్కడో లోపల ఉంది కదా. పిలిచారా అత్తయ్య? అమ్మా బాత్రూమ్ లో వాడు కేకలేస్తున్నాడు, వీపు రుద్దాలేమో చూడు, వెళ్ళు. అలాగే అత్తయ్య. కుర్ర పిల్లని పనిలో పెట్టుకోవద్దంటే వినరు. ఒకటే గోల గోల. ఇదిగో. ఏమిటి నువ్వు వచ్చావు? బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు. అబ్బా, బయటికి వెళ్తే మీ అత్తయ్య తరివేస్తున్నారు. కాసేపు ఇక్కడే ఉంటాను. అక్కడే ఉండు, కానీ ఈ గదికి అవతల ఉండు. ఏ ఇదేమైనా లక్ష్మణ్ రేఖ? అంతే. అబ్బా, బాత్రూమ్ లోకి వెళ్ళి ఏం చేశావే? నీకెందుకే? మొగుడు పెళ్ళాల మధ్య 1,90,000 ఉంటాయి. అవన్నీ పని మనిషి నీకు చెప్పాలా? 1,90,000 ఉండొచ్చు. అవన్నీ పని మనిషికి చెప్పక్కర్లేదు. కానీ మీరిద్దరు మొగుడు పెళ్ళాలు కాదుగా? కాదని నీకు తెలుసా? నేను ఇంటి పని మనిషిని. అసలమ్మ గారెవరో నాకే తెలుసు. చెప్పవే, లోపల ఏం జరిగింది? స్నానం చేస్తున్నది ఆయన, తడిసింది నా బట్టలు. దాన్ని బట్టి తెలియడంలా లోపల ఏం జరుగుతుందో. గట్టిగా కౌగులించుకున్నాడు, వెచ్చగా ముద్దు పెట్టుకున్నాడు. కౌగులించుకుంటేనే ఇక్కడ తడిసేది. దుబాయ్ మొగుతో కాపురం వెలగబెడుతున్నావుగా, ఆ మాత్రం తెలియదా? అంటే ఆయనతో కాపురం కూడా చేసేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. నోరు మూసుకొని పని చేసుకోవే. ఎలా చేస్తావో నేను చూస్తాను. ఏంటో నువ్వు చూసేది? నీ కళ్ళెదురుగుండానే చేసి చూపిస్తారే అనుకున్నావు. ఏమండి, ముందు ఈ పని మనిషిని తీసేయండి. ఈ పని మనిషిని తీసేయడానికి వీల్లేదు. ఏ ఎందుకంత భయం? ఇదేమన్నా మీరు తాళి కట్టిన పెళ్ళావా? అసలు మొగుడు పెళ్ళాలి యాక్టింగ్ అన్న తర్వాత మీద చెయ్యి వెయ్యాల్సి వస్తుంది, నడ్డి తోవాల్సి వస్తుంది, మంచం ఎక్కాల్సి వస్తుంది. మరి అసలు ఇలాంటి పనులన్నీ చేయాల్సి వస్తున్నందుకు సిగ్గుతో నేనెంత చితికిపోతున్నాడో దీని మొహానికి ఏం తెలుసు? బాబోయ్, ఈ రాక్షస రాగడం నా వల్ల కాదా దేవుడా? నే వెళ్ళిపోతాను. అయ్యో, దీని గొడవ నీకెందుకు? నువ్వు లోపలికి వెళ్ళు దివ్య. దివ్య అని మీరు ముద్దుగా పిలుస్తుంటే మీ అందమైన మొహం చూసి మీ మాట కాదని లేకపోతున్నాను. అందంగా ఉన్నాడని ఆయన మీద ఎగబడతావా? అబ్బా, అసలు దీని ఆవేశం, దీని తెగింపు చూస్తుంటే ఇది ఇంటి పర్మిషన్ లేదు, మీ సెటప్ లా ఉంది. నేను సెటప్ నా? మీరిద్దరు అర్జెంట్ గా షటప్ అయిపోండి, లేకపోతే నిజంగానే ఒక సెటప్ పెట్టుకుని మీ ఇద్దరు తెగులు కుదురుస్తాను. వెళ్ళిపోండి. రోజా, ఏమిటిది? బట్టలు సర్దుకుంటారేంటి? సర్దుకోక ఇక్కడే కూర్చొని మీరు చేసుకునే కృష్ణని చూస్తూ ఉండాలా? రోజా ప్లీజ్ నా మాట విను. నేను పని మనిషిని కానని అత్తయ్యతో చెప్పకూడదన్నారు. రాక్షసుని చెప్పొచ్చుగా. ఇప్పుడే చెడుగుడు ఆడుతుంది, ఇంకా ఈ విషయం దానికి చెప్తే మన జుట్టు చేతిలో పెట్టుకుని ఫుట్బాల్
ఆడేస్తుంది. అందుకే అమ్మ వెళ్లే వరకు ఈ విషయం దానికి చెప్పడానికి వీల్లేదు. అవును, ఈ లోపల మీరు దాంతో కాలు కూడా చేరేస్తారు. అప్పుడు నా పని ఫినిష్. నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను. రోజా ప్లీజ్, రోజా ప్లీజ్, కాలు కాదు కదా వేలు కూడా చాలు. ప్లీజ్ రోజా, నన్ను నమ్ము, వెళ్ళిపోకు ప్లీజ్. చేసేదంతా చేసేసి చేతులు మూతులు పట్టుకోవడం మీ మగాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఎరా ఆ? కత్తికి రెండు వైపులా పదనుందా? కత్తే తుప్పు పట్టేసింది మావయ్య, ఇక పదుంతో పనే ఉంది. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. మీరు వెళ్ళక తప్పదా అంటే? ఎలాగమ్మా, రాయుడు గారంటే ఊరికి పెద్ద, మనకు చుట్టం కూడాను. కావు కదమ్మా, తప్పకుండా వెళ్ళాలి. చాలా థ్యాంక్స్ మావయ్య, ఆ రాయిని చంపేసి నన్ను బతికించావు. అది సరేరా, నేను వెళ్ళగానే దాన్ని ఫుట్బాల్ ఆడేస్తారు వేస్తా. ఏమండి పదండి, బస్సుకు టైం అవుతుంది. ఏమిటండి అలా నిలబడిపోయారు? అవతల రాయుడు గారి శవాన్ని ఎత్తేస్తారేమో, రండి. యాడికమ్మ బయలుదేరు, నా శకునం అంత మంచిది కాదు. మంచిదిగా పడ పర్వాలేదు, వెళ్ళేది తాము ముహూర్తానికే. రాయుడు గారి కోసమా? అసలైన సావలే. ఏమిటి, రాయుడు గారు చనిపోలేదా? లే, ఇందాక పెద్ద పదాలు కనపడిండు, దయ్యమనుకున్నా. రాయుడయ్యా నువ్వు సావలేదా అని అడిగినా. నేను సచ్చినని ఏ గాడిద కొడుకురా చెప్పిండు అని అడిగిండు. అది మరిచిన అయ్యా అయ్యా మరి గా వంగ తోట ఇంకమ్మా అడిగిందని చెప్పిందంట. రాయుడు గారు చెప్పమన్నారు. నిజం నాకేం తెలీదు, నీ మీదొట్టు. రాయుడు చనిపోయాడని ఎవరో చెప్తాను, నేను చెప్పాను. లోపలికి రండి, నిజం నేను చెప్తాను. అమ్మగారు మంచిగా అయ్యో, నెక్లెస్ ఇక్కడే పెట్టాను, ఏమైంది? నిన్నే మాట్లాడవే. ఏంటి నెక్లెస్ పోయిందని నేను వెతుకుతుంటే చూసి కూడా ఏంటని అడుగుతావే? నువ్వేం వెతుకుతున్నావో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసో ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్పు, ఎక్కడ దాచావు నెక్లెస్? అయ్యో, ఏంటి ఏమైంది? ఈవిడ గారు ఇక్కడే ఉంది కదా అని నెక్లెస్ తీసి అక్కడ పెట్టి బాత్రూమ్కి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి మాయమైపోయింది. ఓహో, మాయమైంది ఈ నెక్లెస్ కదా. అయ్యో, ఇది మీ చేతికి ఎలా వచ్చిందండి? నువ్వు వెళ్ళు, వెళ్ళు. నువ్వు దాచిన చోటే దొరికింది. రోజాని బయటికి పంపించేయాలని అనవసరమైన ప్లాన్లు వేయకు. మీరు మాత్రం దాన్ని ఇక్కడే ఉంచుకోవడానికి ఇట్లా ప్లాన్లు ఉంచుకోవడం పెట్టుకోవడం అంటూ పిచ్చి పిచ్చి వాడు వాక్కో. అదెవరో తెలుసా? బాబు మురళి, ఎందుకు అలా కేకలేస్తున్నావు? అది చూడండి అత్తయ్య, నాకు ఒక మంచి చీర కొని పెట్టమంటే అలా తిడుతున్నారు. ఏమిట్రా, మోసపడి అతలే చీర అడిగితే పెళ్ళా ముచ్చట తీర్చడం కూడా చేత కాదు. వెళ్ళి అతలకి. అమ్మా దివ్య, నీకెన్ని చీరలు కావాలో ఇవ్వాలే ఇప్పుడే కొని పెడతాను, సరేనా? అబ్బా, మా మంచి అత్తయ్య. ఏది ఆ చీర, బ్లూ చీర? అది కూడా అదే. బాగుంది కదా అత్తయ్య, మీకు ఈ రంగు బాగుంటుంది అత్తయ్య. నాకెందుకమ్మా, నువ్వు తీసుకో. నాకా? ఇప్పటికే 10 చీరలు తీశారు, ఇక చాలండి అత్తయ్య. సరే నీ ఇష్టం. టవల్స్ చాలా బాగున్నాయి. ఆ చీరద్దు. అబ్బా వద్దు. బెడ్షీట్లు ఎంత బాగున్నాయో. అక్కడ ఆయన కూడా అమ్మాయి, సెలెక్ట్ అక్కడ చేస్తున్నారు. చూడు, బోల్డ్ అని చీరలు ఎంత అత్తయ్య, బాగున్నాయో. అక్కడ ఆయన కూడా సెలెక్ట్ చేస్తున్నారు. అవి ఇవి కలిసి ఇదంతా. బోల్డ్ అని చీరలు అయిపోతే ఇక చాలు పదండి. అంతేనంటావా? బుజ్జి, ఆ రంగు దివ్య కుద్దనుకుంటా, ఉన్నదే ఎందుకురా? దివ్య కాదమ్మా, రోజాకి. ఏది? ఆ పని పిల్లకా? ఆమె మొగుడు దుబాయ్ లో ఉన్నాడు కదా, ఆ పాపం దానికి ఎవరు కొనిస్తారు, అందుకే కొన్నాను. ఏయ్, ఇది ప్యాక్ చేయవయ్యా, ప్యాక్ చేయి. దాని మొగుడు దుబాయ్ లో ఉంటే వీడు చీరలు కొంటాడా? ఎందుకు నా మీద పడతావు? సారీ. సారీ ఏంటి సారీ, కావాల మీద పడి వెళ్ళ. ఏమండి, ఉమ్, ఏమండి, ఉమ్, మీరు ఒకటి గమనించారా? ఏమిటది? మన మురళి దివ్య భార్యాభర్తలా లేరు. అవును. మీరు కూడా గమనించారా? ఏమన్నావు? ఎందుకు లేదు? ఎక్కడున్నారండి? దాని కాలు తగిలినా చేయి తగిలినా వీడు విరుచుకుపడిపోతున్నాడు. అసలు వీళ్ళిద్దరికీ పొసగట్లేదేమోనని నాకు అనుమానంగా ఉందండి. ఇలా వదిలేస్తే వీళ్ళు విడాకుల దాకా వెళ్ళిపోతారేమో. ఈ రోజుల్లో చాలా మంది పగలు విడాకులు పుచ్చుకోవడం, రాత్రి అయ్యేసరికి తవలు పగలు పుచ్చుకుంటున్నారు. వీళ్ళు కూడా అంతే, నువ్వేం కంగారు పడకు. ఆ పడక గదిలోనైనా ఆకువక్కలా కలిసిపోతున్నారు, లేక అక్కడ కూడా కొట్టుకు తెస్తున్నారు. ఇవాళ చూడాలి. చిచ్చి ఊరికే వాళ్ళకేదో ఒక మనం వెళ్తే ఏం బాగుంటుంది. ఏ, మన కొడుకు మన కోడలు చూస్తే తప్పేమిటి?
ఇవాళ రాత్రికే తేల్చేయాలి. ఎరా నువ్వు ఇక్కడున్నావా? నేను నీకు చూసి వస్తున్నాను. ఏం చేయను మావయ్య, దాని దెబ్బకు తట్టుకోలేక నిమిషానికి జాగా మారుస్తున్నాను. రాత్రికి ఇంకో దెబ్బ ఉంది, దాన్ని తట్టుకోవాలి. డిఓ ఇన్స్పెక్షన్ జాగ్రత్త. మీ అత్తయ్యకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా అనుమానం రాకూడదు. నేను వస్తాను. ఏమిటి మీ ఇద్దరూ కలిసి నన్ను ఇంట్లోంచి ఎలా బయటికి పంపాలా అని ఆలోచిస్తున్నారా? అలాంటి అవకాశం ఉంటే నేను ఎప్పుడో పంపించుండేవాడిని. అవకాశం లేకనే కదా. ఆ, ఆ, సరే ఈ రాత్రికి ఓ మంచి చీర కట్టుకో. ఏ మరిద్దరికి శోభనమా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.